వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ ఓడిపోయాక ఆమె ఫస్ట్ మీటింగ్ అయితే జూన్ 2 అయితే పెట్టింది. ఆ జూన్ 2 ఆమె ఆ మీటింగ్లో కొన్ని వ్యాఖ్యలు అయితే చేసిందనమాట. ఆ మాటల వల్ల ఆమె మీద అయితే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అసలు ఆ ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేశారు, ఆమె మాట్లాడిన మాటలు ఏంటి, అసలు ఎవరు ఫైల్ చేశారనే దాని గురించి మనము క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా ఆమె మాట్లాడిన ఇష్యూ గురించి అయితే మనం తెలుసుకుందాము. ఆమె మాట్లాడిన ఇష్యూ గురించి ఇప్పుడు జరిగిండేది కాదు, డిసెంబర్ 2025లో జరిగిన ఇష్యూ. అదేంటంటే షేక్ ఒస్మాన్ హడీ అనే ఒక వ్యక్తిని, అంటే యంగ్ లీడర్ని షూట్ చేసి అయితే చంపేశారనమాట ఆ టైంలో. అసలు ఈ షారీఫ్ని చంపిన వ్యక్తి పేరు వచ్చేసి ఫైజల్ కరీం మసూద్. ఈయన ఏంటంటే బైక్లో బ్యాక్ సైడ్ కూర్చొని వెళ్తూగానే ఆయనని తల మీద షూట్ చేసి అయితే చంపాడు. ఆ బైక్ని తోలిన వ్యక్తి వచ్చేసి ఆలంగీర్ మసూద్. అండ్ ఈ మొత్తాన్ని ప్లాన్ చేసింది ఫైజల్ ఇస్లాం చౌదరి. ఈయన ఎవరంటే ఢాకాలో నార్త్ కార్పొరేషన్ మాజీ కౌన్సిలర్ అనమాట. అండ్ ఆలం లీగ్ యూత్ వింగ్ పార్టీకి ఈయన ఒక ఆర్గనైజింగ్ సెక్రటరీ. అండ్ పోలీసు వాళ్ళు జనవరి 2026లో వీళ్ళ మీద అయితే ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. వీళ్ళతో పాటు ఇంకా 14 మంది మీద అయితే ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. మొత్తం 17 మంది మీద అయితే ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు పోలీసు వాళ్ళు. అసలు ఈ ఇష్యూ ఎందుకు జరిగింది, అంటే వాళ్ళు చంపడానికి గల రీజన్స్ ఏంటి, ఎప్పుడు చంపారనే దాని గురించి ఇప్పుడు మనం ఇంకొంచెం ఇన్ డీటెయిల్గా అయితే తెలుసుకుందాము. ఈ ఇష్యూ వచ్చేసి డిసెంబర్ 12, 2025లో అయితే జరిగింది. షారీఫ్ అనే వ్యక్తి ఢాకాలో పల్టాన్ అనే ఏరియాలో మసీద్ నుంచి వెళ్తుండగా ఆటోలో ఫైజల్ అనే వ్యక్తి బైక్ మీద వచ్చేసి, ఫైజల్ అండ్ ఆలంగీర్ బైక్ మీద వచ్చేసి హెడ్ షాట్ అయితే చేసి హెడ్ మీద కాల్ అయితే చంపేశారు. ఆ టైంలో అతన్ని వెంటనే సింగపూర్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటూ అయితే డిసెంబర్ 18న అయితే చనిపోయాడనమాట. తర్వాత వీళ్ళ ముగ్గురు వచ్చేసి మేఘాలయ బార్డర్ అయితే క్రాస్ చేసేసి పారిపోయారు. తర్వాత మళ్ళీ మార్చ్ 2026లో పోలీస్ వాళ్ళు STF స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు వీళ్ళనైతే పట్టుకొని అరెస్ట్ చేశారు కూడా. అసలు షారీఫ్ని ఎందుకు చంపారనే దాని మీద పోలీసులు చెప్తున్న రీజన్స్ ఏంటంటే ఇది ప్యూర్లీ రాజకీయ కక్షల వల్లే జరిగిందని అయితే చెప్తున్నారు. ఆ రాజకీయ కక్షలు ఏంటనేది ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాము. ఆ రాజకీయ కక్షలు ఏంటంటే జూలైలో 2024లో వెస్ట్ బెంగాల్లో ఒక ప్రొటెస్ట్ అయితే జరిగింది ఢాకాలో. ఆ ప్రొటెస్ట్లో ఈయన ఒక మెయిన్ లీడర్, ఇంక్వాబుల్ మంచా అనే దానికి ఒక స్పోకన్ పర్సన్ ఈయన. సో ఆ టైంలో ఏం చేశాడంటే ఆ అవామీ పార్టీ ఉంది కదా, లైక్ వీళ్ళ పార్టీ, సో దాని మీద ఈయన టార్గెట్ చేసి మరీ ఘోరంగా అయితే మాట్లాడాడు, లైక్ ఒక బూతులు అలా మాట్లాడేశాడు. తర్వాత ఏమైందంటే అండ్ కొన్ని స్పీచ్లు కూడా ఓన్లీ ఆ పార్టీని టార్గెట్ చేస్తూనే వదిలాడనమాట. సో ఆ తర్వాత కూడా బాగానే ఉంది, అప్పుడు కూడా వీళ్ళు ఏం రియాక్ట్ కాలేదు. అయితే 2026 ఫిబ్రవరిలో ఢాకా 8వ వార్డు నుంచి ఈయనైతే ఇండిపెండెంట్ క్యాండిడేట్ కింద పోటీ చేసి గెలవాలని అయితే ప్రయత్నించాడు. ఆ టైంలో దానివల్ల వీళ్ళకి అవామీ పార్టీ వాళ్ళకి కోపం వచ్చి అయితే ఇది చేశారనేది పోలీసు వాళ్ళు క్లియర్గా చెప్తున్నారనమాట. సో అసలు ఈ ఇష్యూస్లో మమతా బెనర్జీ గారి మీద ఎందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, అసలు ఎవరు ఫైల్ చేశారనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాము. మార్చ్ 2026లో ఈమె గవర్నమెంట్ జరుగుతున్న టైంలోనే స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఆ నిందితులు ఉన్నారు కదా ముగ్గురిని, వాళ్ళనైతే అరెస్ట్ చేసేసారు ఆ టైంలో. అప్పుడు ఆమె పాయింట్స్ అయితే రైజ్ చేయలేదు, ఆ వాయిస్ కూడా ఆమె రైజ్ చేయలేదు ఆ టైంలో. ఎప్పుడైతే మొన్న జూన్ 2 ఆమె ఫస్ట్ పబ్లిక్ మీటింగ్ పెట్టుకుంది కదా, ఆ టైంలో అలిగేషన్స్ ఏం చేసిందంటే అమిత్ షా గారి మీద, তারপরে হোম মিনিস্টার নিজে আমাকে ফোন করে বলছেন এতদিন তো কই আমি বলিনি, মুখ করিনি, আজকে অত্যাচারের শেষ সীমায় গেছেন বলে। কারণ এটা জানে, আমি এখনো নামটা বলছি না ভদ্রতা করে, বাংলাদেশের লোক উত্তাল হয়ে যাবে, আমি সেটা চাই না, আমি দেশকে ভালোবাসি না, বলবো না দেশের স্বার্থে। কি বললেন आप, थोड़ा आपको बंगाल पुलिस को बोल दो ये बात बाहर में नहीं कहने के लिए, एक देश के लिए है। কাকে দিয়ে খুন করিয়েছিলেন, কার কার নাম বেরিয়েছিল, আজ গভর্নমেন্ট চেঞ্জ হলেও মনে রাখবেন আমি তো সবটাই জানি। আমার হৃদয়টাই একটা কথা ভান্ডার, তথ্য ভান্ডার, সত্য ভান্ডার। আমি তো সম্পদের ভয়ে কর্মীদের জলে ভাসিয়ে দিয়ে দল ছেড়ে চলে যাব না। আমার তো అమిత్ షా గారి మీద అమిత్ షా గారు ఆమెకి కాల్ చేశారంట. కాల్ చేసి ఈ వివరాలన్నీ మీరు ఎక్కడే కానీ బయట పెట్టకండి, ఇది నేషనల్ ఇంట్రెస్ట్ కోసము మీరు బయట పెట్టకండి అనేది అడిగారంట. అండ్ ఆ వివరాలు ఆ పేర్లన్నీ ఆమెకి క్లియర్గా తెలుసు అంట. అవి కానీ బయట పెడితే వెస్ట్ బెంగాల్ కదిలిపోతుందంట. అండ్ అమిత్ షా వైపు చూసి లైక్ ఎవరి పేర్లు మీరు బయట పెట్టద్దంటున్నారు, ఎవరిని చంపించారనేదే ఒక క్వశ్చన్ రైజ్ చేసింది. అండ్ ఆమె ఇంకొకటి ఏంటంటే ఒక టైప్లో బెదిరించింది, నేను ఎక్కువ రోజులైతే సైలెంట్గా ఉండను అని కూడా ఒక టైప్లో బెదిరించింది అనమాట. సో దీనికి ఏంటంటే అడ్వకేట్ రింకీ చటర్జీ సింగ్ గారు
సో ఈమె ఏంటంటే ఒక అడ్వకేట్ ప్లస్ హిందూ యాక్టివిస్ట్ అనమాట. సో ఈమె వచ్చేసి సులిగిరి అనే ఒక ఏరియాలో కంప్లైంట్ అయితే ఫైల్ చేసింది, లైక్ సైబర్ పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ ఫైల్ చేసింది. అసలు మమతా బెనర్జీ గారి మీద రింకు చటర్జీ గారు ఎందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారనే రీజన్స్ మనం తెలుసుకున్నట్లయితే, జూన్ 2న మమతా బెనర్జీ గారు ఆమె ఫస్ట్ స్పీచ్లో, అంటే ఫస్ట్ పబ్లిక్ మీటింగ్ స్పీచ్లో మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి ఇండియాకి ప్యూర్గా ఆపోజిట్ ఉన్నాయంట అండ్ రెచ్చగొట్టేలాగైతే ఉన్నాయంట. అండ్ ఈ షరీఫ్ కేసు ముగిసిపోయిన కేసుని కావాలని లేవనెత్తి అమిత్ షా గారిని అయితే అందులో ఇరికించాలనేది చూసినట్టు ఉందంట. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనివల్ల ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య డిప్లొమాటిక్ టెన్షన్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయంట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఒక ఎక్స్ సీఎం అయ్యి ఉండి ఆమె కంట్రీ సీక్రెట్స్ని ఆమె లోపల ఉంచుకోకుండా దాన్ని స్టేట్మెంట్స్ లాగా వదలడం అయితే కరెక్ట్ కాదని అయితే ఆమె చెప్తుంది. సో దీనివల్ల లైక్ ఆమె ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేసింది మమతా బెనర్జీ గారి మీద. సో ఆమె ఫస్ట్ మీటింగ్లో మాట్లాడిన మాటలకైతే ఆమె మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇరికిచ్చారనమాట. ఇక నెక్స్ట్ మీటింగ్స్లలో ఏమేమి జరుగుతాయో అయితే మనము చూద్దాము. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను.